హలో ఫ్రెండ్స్, మార్చి 8 మహిళా దినోత్సవం సందర్భంగా నాకు చాలామంది మహిళా దినోత్సవ శుభాకాంక్షలు పంపిస్తున్నారు. వాళ్ళందరికీ కూడా నేను థ్యాంక్ యూతో పాటుగా సేమ్ టు యూ అని చెప్తే చాలామంది కన్ఫ్యూజ్ కూడా అవుతున్నారు. సో అందుకోసమే ఈరోజు నేను ఈ వీడియో చేస్తున్నాను. ఈ ఛానల్ చూస్తున్న వ్యూవర్స్ అందరికీ, స్త్రీలకు పురుషులకు కూడా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. పురుషులకు కూడా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు ఎందుకు చెప్తున్నాను అన్నది మీరు ఈ వీడియో చివరి దాకా చూస్తే అర్థమవుతుంది. కానీ ఈ సందర్భంగా నేను మాట్లాడదలుచుకున్న అంశాల గురించి కూడా ఒకసారి చెప్తాను. మహిళా దినోత్సవం వచ్చిన ప్రతిసారి దాని చుట్టూ అనేక చర్చలు జరుగుతాయి. ఈ చర్చల్లో వచ్చే అనేక అంశాలు, మిత్తుల గురించి నేను ఇవాళ మాట్లాడదలుచుకున్నాను. అందులో అన్నిటికంటే మొట్టమొదటిది, స్త్రీలు పురుషులు సమానం కాదు, అసలు సమానత్వం కోసం ఫైట్ చేయటమే పూర్తిగా తప్పు. ఎందుకంటే స్త్రీలు వేరు, పురుషులు వేరు, ఎవరి ప్రత్యేకతలు వాళ్ళే. ఇద్దరూ ఒకేలాగా ఉండాలనుకోవటం, ఒకటిగా ఉండాలనుకోవటం సరైనది కాదు. ఈ చర్చ చాలామంది చేస్తుంటారు. ఇందులో చాలామందికి స్త్రీల పట్ల అగౌరవం కూడా ఉండదు. చాలామంది స్త్రీలు కూడా ఈ మాట అంటుంటారు, ఇది సరికాదు, మనం వేరు వాళ్ళు వేరు అని. నేను కూడా ఒప్పుకుంటాను, స్త్రీలు పురుషులు సమానం కాదు. స్త్రీలు పురుషులు మాత్రమే కాదు, ఇద్దరు స్త్రీలు ఇద్దరు పురుషులు కూడా సమానం కాదు. అంటే సమానం అంటే ఒకేలాగా ఉండటం, ఒకేలాగా బిహేవ్ చేయటం కాదు. అసలు సమానత్వం అంటే ఏంటి? సమానం అంటే స్త్రీలలాగా పురుషులు, పురుషుల్లాగా స్త్రీలు ఉండటమా? వాళ్ళు వేసుకున్న బట్టలే వీళ్ళు వేసుకోవటమా? వాళ్ళు మందు తాగుతున్నారు కాబట్టి వీళ్ళు మందు తాగుతున్నారు, వాళ్ళు సిగరెట్లు కాలుస్తున్నారు వీళ్ళు సిగరెట్లు కాల్చడం, ఇదంతా సమానత్వం కాదనే ఆర్గ్యుమెంట్ చాలాసార్లు వినపడుతుంది. ఆఫ్ కోర్స్ ఐ అగ్రీ, అందులో ఏమీ సందేహం లేదు, ఇది సమానత్వం కాదు. మరి సమానత్వం అంటే ఏంటి? నేను చాలా లోతుకు వెళ్ళను, కానీ చాలా సింపుల్గా ఏం చెప్తానంటే, ఇద్దరు ఒకలాగా ఉండాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇద్దరు స్త్రీలు ఇద్దరు పురుషులు కూడా ఒకలాగా ఉండరు. ప్రతి మనిషి యూనికే. బట్ ఒక సమూహంగా మనం సమాజంలో ఎటువంటి స్థానంలో ఉన్నాము అని, ఇద్దరికీ కూడా సమాజంలో సమానమైన గౌరవం ఉండటము, సమానమైన అవకాశాలు ఉండటము, సమానమైన స్థానం ఉండటం, ఇది మాత్రమే సమానత్వం. ఇది ఒక్క స్త్రీలకు మాత్రమే వర్తించదు, జాతులకు వర్తిస్తుంది, కులాలకు వర్తిస్తుంది, మనుషులందరికీ కూడా వర్తిస్తుంది. కానీ స్త్రీల గురించి ఎందుకు ప్రత్యేకంగా మాట్లాడుకుంటున్నామంటే, అన్ని వివక్షలకు అదనపు వివక్ష స్త్రీ వివక్ష. అంటే ఉదాహరణకు ఒక కుల వివక్ష ఉందనుకోండి, ఒక మనిషి కుల వివక్షను అనుభవిస్తూనే తన ఇంట్లో ఉన్న స్త్రీ పట్ల వివక్షను చూపిస్తాడు. అది అగ్రవర్ణమైనా చూపిస్తాడు, కింద వర్ణమైనా చూపిస్తాడు, ఏ మతమైనా కనపడుతుంది. అన్ని చోట్ల చాలా ప్రధానంగా ఉండేది, తప్పనిసరిగా ఉండేది స్త్రీల పట్ల వివక్ష. కాబట్టి స్త్రీల పట్ల వివక్ష గురించి మాట్లాడుతున్నాం. మహిళా దినోత్సవం జరుపుకుంటున్నప్పుడు కూడా ఈ వివక్ష గురించే మనం మాట్లాడుకునేది. పోవలసింది ఈ వివక్షే. ఈ వివక్ష పోవటం అంటే మగవాళ్ళతో సమానంగా గౌరవాన్ని పొందటం. బట్ ఎట్ ద సేమ్ టైం మిగిలిన వివక్షలు ఏవీ పోకుండా, అంటే కుల వివక్ష, జాతి వివక్ష, ఈ వివక్షలన్నీ పోకుండా కేవలం స్త్రీల పట్ల వివక్ష పోవాలని కోరుకోవడం కూడా పూర్తిగా అత్యాశే. అది దాదాపుగా జరిగే అవకాశం కూడా లేదు. ఎందుకంటే వివక్ష అనే ఒక కాన్సెప్ట్ని మనం అందరం అర్థం చేసుకుని దాన్ని తొలగించినప్పుడే ఈ వివక్ష కూడా పోతుంది. బట్ అప్పటిదాకా వెయిట్ చేయం. కాబట్టి అన్ని రకాల వివక్షల గురించి చర్చ ఎట్లా జరుగుతుందో ఈ వివక్ష గురించి కూడా చర్చ జరుగుతుంది. మహిళా దినోత్సవం దానికి ఒక సందర్భం. చాలామంది అనుకున్నట్టుగా అది ఒక పండగ కాదు, అది డిస్కౌంట్ కూపన్ల రోజు కూడా కాదు. ఇక రెండో విషయం, ఫెమినిజం. ఫెమినిజం అంటే పురుషులకు వ్యతిరేకం, ఫెమినిస్టులు పురుష ద్వేషులు. ఇది చాలా పాపులర్గా చాలామంది నమ్మే ఒక విషయం. చాలామంది స్త్రీలు కూడా చెప్తుంటారు, నేను ఫెమినిస్ట్ని కాదు అని. బట్ నిజానికి ఫెమినిజం పురుషుల్ని ద్వేషించదు, స్త్రీలని పురుషుల్ని సమానంగా చూడాలని మాత్రమే చెప్తుంది. వాళ్ళు చెప్పేవి కూడా రెండే విషయాలు, స్వేచ్ఛ, సమానత్వం. సమానత్వం గురించి ఇంతకుముందే మాట్లాడుకున్నాం మనం. స్వేచ్ఛ, ఇక్కడ ఫెమినిస్టులు చెప్పే స్వేచ్ఛ ఏంటి? అందరూ అనుకున్నట్టుగా విశృంఖలత్వం కాదు. విశృంఖలత్వాన్ని ఎవరికీ కోరుకోకూడదు, పురుషులకి కోరుకోకూడదు, స్త్రీలకి కోరుకోకూడదు. కానీ ఇక్కడ చెప్తున్న స్వేచ్ఛ ఏంటంటే, స్త్రీలకు తమకు సంబంధించిన నిర్ణయాలన్నీ తాము తీసుకునే హక్కు. తమ శరీరానికి సంబంధించి, అంటే తమ పిల్లల కనాలా వద్దా, కంటే ఎంతమంది కనాలి దగ్గర నుంచి మొదలుపెట్టి ఎటువంటి పనులు చేయాలి, ఎటువంటి ఉద్యోగాలు చేయాలి, ఎటువంటి కెరియర్లు ఎంచుకోవాలి, అసలు తన జీవితాన్ని ఎట్లా నిర్ణయించుకోవాలి అని ఎంచుకునే స్వేచ్ఛ ఉండటం, ఇది పురుష వ్యతిరేకత కాదు. పురుషులకు ఏవైతే హక్కులు ఉన్నాయో ఆ హక్కులన్నీ స్త్రీలకు కూడా ఉండాలి అని కోరుకోవడం. అసలు పురుషులకు మాత్రం ఇవన్నీ ఎక్కడున్నాయి అంటే, అఫ్కోర్స్ నిజంగా లేవు. చెప్పాలంటే మన చుట్టూ ఉన్న అనేక వివక్షల వల్ల చాలామంది పురుషులకు కూడా ఇవాళ అటువంటివి లేవు. అంటే తాము కోరుకున్న జీవితాన్ని లేదా తాము కోరుకున్న కెరియర్ని ఎంచుకునే అవకాశము లేదు, రకరకాల వివక్షల వల్ల. కానీ ముందే చెప్పినట్టుగా స్త్రీల పట్ల రెండు వివక్షలు ఉంటాయి. తనకు నచ్చినట్టుగా జీవితం గడపలేని పురుషుడు కూడా తన స్త్రీ దగ్గరకు వచ్చేప్పటికల్లా ఆ వివక్షను కొనసాగిస్తూ ఉంటాడు. స్త్రీలు ఈ వివక్ష కూడా అనుభవిస్తుంటారు కనుక దీని గురించి మనం మాట్లాడుకున్నాం. సో ఫెమినిజం పురుష వ్యతిరేకత కాదు, పురుష ద్వేషం కాదు. అది స్త్రీలకు స్వేచ్ఛను, సమానత్వాన్ని
కోరుకునే ఒక అంశం మాత్రమే. ఇక మూడో విషయం, భారతదేశం విషయానికి వచ్చేప్పటికల్లా అసలు భారతదేశానికి ఫెమినిజం అవసరమే లేదు. ఫెమినిస్టులు సమానత్వం కోరుకుంటున్నారు, కానీ భారతదేశం స్త్రీలను చాలా పై స్థానంలో కూర్చోబెట్టింది. ఇది స్త్రీలను పూజించే దేశం అంటారు. ఈ స్త్రీలను పూజించే దేశం గురించి మనం ఇప్పటికి చాలాసార్లు మాట్లాడుకున్నాం. ఈ స్త్రీలను పూజించడం అనే మాట ఎక్కడి నుంచి అయితే వచ్చిందో, మనుస్మృతి నిజంగా స్త్రీల పట్ల ఎట్లాంటి బిహేవియర్ని ఆశిస్తుందో కూడా అందులో చెప్పాం. ఎవరైనా చూడకపోతే మళ్ళీ ఒకసారి చూడండి, మనుస్మృతి స్త్రీల గురించి ఏం చెప్పిందని. ఈ స్త్రీలను పూజించే దేశంలో రోజుకు 90 రేపులు జరుగుతాయి. మొన్నటికి మొన్న అందరూ చూసే ఉండుంటారు, ఫెర్నాండా అనే ఒక అమ్మాయి, ఆమె 62 దేశాలు తిరిగింది మోటార్ బైక్ మీద, 153,000 కిలోమీటర్లు తిరిగింది. చిట్ట చివరికి ఆమె భారతదేశం వచ్చి ఇక్కడ నుంచి నేపాల్ వెళ్లే ముందు ఆమె మీద, ఆమె భర్త మీద దాడి చేసి గ్యాంగ్ రేప్ కూడా చేశారు. ఆఫ్ఘనిస్తాన్ లాంటి దేశాల్లో కూడా అత్యంత సురక్షితంగా ఉండగలిగిన ఆమెకు భారతదేశంలో ఆ పరిస్థితి లేకుండా పోయింది. భారతదేశం స్త్రీలను పూజించే దేశం అని చెప్పుకుంటుంది, కానీ నిజంగా స్త్రీలకు సురక్షితమైన దేశం కాదు. ఇది నేను చెప్పేది. ప్రపంచవ్యాప్తంగా దీనికి సంబంధించిన ఇండెక్స్లు వస్తుంటాయి. ఈ ఇండెక్స్ల్లో భారతదేశం ఎప్పుడూ కూడా మొదటి 100 దేశాల్లో కూడా లేదు. ఒకటి మర్చిపోండి మీరు, ఈ స్త్రీలను అత్యంత గౌరవించే ఈ దేశం మొదటి 100 దేశాల్లో కూడా లేదు. 100 దేశాల్లో ఉన్నవి స్కాండినేవియన్ కంట్రీస్ లాంటి, డెన్మార్క్, నార్వే ఇలాంటి కంట్రీస్. ఎక్కడైతే స్త్రీ పురుష సమానత్వం సాధించారు, ఆ దేశాల్లో సాధించారు, అలాంటి చోట స్త్రీలు చాలా సురక్షితంగా ఉన్నారు. ఆ కంట్రీస్లో రేపు లాంటి వార్తలు కూడా వినం. సో సమానత్వం మాత్రమే స్త్రీల మీద దాడుల్ని తగ్గిస్తుంది, కానీ మనం చెప్పుకుంటున్నట్టుగా పూజలు చేయటం కాదు. కావాల్సింది పూజలు కాదు, సమానంగా చూడటం. ఈ సమానంగా చూడటం వల్ల పురుషులకు చాలా లాభం ఉంటుందని కూడా మొదట్లోనే చెప్పాను కదా. దానికోసం చివరిదాకా చూడండి, ఎందుకో నేను చెప్తాను. దానికంటే ముందు నేను ఒక కొత్త టర్మ్ని పరిచయం చేస్తాను. అది టాక్సిక్ మాస్కులినిటీ, అంటే విష పురుషత్వం. ఈ మాట వినగానే చాలామంది ఉలుక్కు పడతారు, పురుషుల్ని విషం అంటుందని. బట్ ఇంట్రెస్టింగ్లీ ఈ మాట ఖాయం చేసింది ఫెమినిస్టులు కాదు, స్త్రీలు కాదు. ఈ మాట ఖాయం చేసిన వాళ్ళు పురుషులే. ఇది 1980లో అమెరికాస్లో ఒక మూమెంట్గా వచ్చింది. ఈ టాక్సిక్ మాస్కులినిటీని మనం వ్యతిరేకించాలి అంటూ కొంతమంది పురుషులు ఒక ఉద్యమం లేవదీశారు. ఈ ఉద్యమం ప్రకారం వాళ్ళు ఏమన్నారంటే, పురుషుల్ని ఈ సమాజం స్టీరియోటైప్ చేసింది, అగ్రెసివ్నెస్ వైపు నెట్టివేసింది, దీనివల్ల పురుషులు సఫర్ అవుతున్నారు. కొంచెం వివరంగా చెప్పాలంటే, స్త్రీలను ఎట్లయితే స్టీరియోటైప్ చేస్తారో పురుషులను కూడా అట్లా స్టీరియోటైప్ చేస్తున్నారు. మనం కూడా చూస్తున్నాం. ఉదాహరణకు ఒక అమ్మాయి బయటకు వెళ్ళి 4 పనులు చేసింది అనుకోండి, ఏంటది మగాళ్ళలాగా పనిచేస్తుంది అంటారు. ఒక అబ్బాయికి బాధ కలిగి ఏడ్చాడు అనుకోండి, ఆడపిల్లలాగా ఏడుస్తుంది. దీస్ ఆర్ కాల్డ్ స్టీరియోటైప్స్. సో పురుషుల మీద మీరు పెట్టిన ఈ బర్డెన్ ఏదైతే ఉందో, పురుషులు ఇలాగే ఉండాలి, వాళ్ళు ప్రొవైడర్గా ఉండాలి, వాళ్ళు అగ్రెసివ్గా ఉండాలి, వాళ్ళు ప్రొటెక్టర్గా ఉండాలి, వాళ్ళు ఎమోషనల్గా కంట్రోల్గా ఉండాలి, ఇలాంటి స్టీరియోటైపింగ్ వల్ల పురుషులు చాలా సఫర్ అవుతున్నారు. నిజం కూడా అది. దానివల్లనే పురుషుల్లో గుండెపోట్లు కూడా వస్తాయి. అంటే ఏడుపు వచ్చినప్పుడు ఏడవకుండా దాచిపెట్టుకోవటం వల్ల అది గుండె మీద భారంగా మారి ఒకరోజు గుండె పగిలిపోతుంది, మనుషులు పోతున్నారు. ఇవాళ మెడికల్ టర్మినాలజీలో కూడా ఈ మాట వచ్చి చేరింది. క్లినికల్ సైకాలజిస్టులు టాక్సిక్ మాస్కులినిటీని ఒక జబ్బుగా గుర్తించి కూడా దానికి వైద్యం చేస్తున్నారు. సో ఉదాహరణకు చెప్పాలంటే, ఫెమినిటీ అంటే వీక్నెస్, మాస్కులినిటీ అంటే స్ట్రెంగ్త్. ఈ రకమైన స్టీరియోటైప్స్ ఇద్దరికీ కూడా తీవ్రమైన నష్టం కలుగజేస్తున్నాయి. అంటే ఫెమినైన్గా ఉండాలంటే వీక్గా ఉండాలనే ఒక భావన ఆడవాళ్లకు, మాస్కులైన్గా ఉండాలి అంటే చాలా బలంగా ప్రొటెక్టర్గా ఉండాలనే భావనని పురుషులకు ఇవ్వటం వల్ల ఈ సమానత్వ ప్రాతిపదిక దెబ్బతింటుంది. వీళ్ళిద్దరి మధ్య బ్యాలెన్స్ దెబ్బతింటుంది. మొత్తంగా సమాజంలో ఇంబ్యాలెన్స్ వస్తుంది అని. ఇది మార్చడం సాధ్యం కాదు అని చాలామంది అనుకుంటారు. సాధ్యమని స్కాండినేవియన్ కంట్రీస్ ఇప్పటికే నిరూపించి చూపించాయి. సమానత్వానికి శారీరక బలానికి సంబంధం లేదు అనేది ఆ కంట్రీస్లో నిరూపితమై కూడా ఉంది. చాలా ఈజీ మాటల్లో అర్థం కావాలంటే ఒకటి చెప్తాను. వాడు మగాడ్రా బుజ్జి అనే డైలాగ్ అందరికీ తెలుసు, మనం చాలామంది సినిమాల్లో చూస్తాం. అంటే ఏంటి, ఏ సందర్భంలో వాడారు, అతను అవతల వాళ్ళని ఎవరినో చావచ్చిత కొట్టినప్పుడు. అంటే చావచ్చితగా కొట్టడం మగతనం. ఆల్ఫా మేల్లో చెప్పింది కూడా అదే. ఒక మగాడు అంటే వాడు అగ్రెసివ్గా ఉండాలి, యుద్ధం చేయాలి, చావచ్చిత కొట్టాలి, హింసకు పాల్పడాలి. ఇలాంటి మాటలు ఏవైతే ఉన్నాయో ఇవి స్త్రీలకు ఎంత నష్టం కలుగజేస్తున్నాయో పురుషులకు కూడా అంతే నష్టం కలుగజేస్తున్నాయి. కాబట్టి ఈ స్టీరియోటైప్స్ నుంచి మనం బయటపడాలి అనేది ఒక పురుషుల ఉద్యమం. ఆఫ్ కోర్స్ బయటపడాలి. బయటపడకపోతే జరిగే నష్టం అటు పురుషులకు ఇటు స్త్రీలకు కూడా ఉంటుంది. ప్రొవైడర్ విషయానికి వస్తే చాలామంది మ్యాన్ ఈజ్ ఏ ప్రొవైడర్ అనుకుంటారు. కుటుంబాన్ని పోషించలేడవాడు. ఇది ఎంత పెద్ద మిత్ అంటే,
నిజానికి కుటుంబ పోషణ అంటే కేవలం డబ్బులు తీసుకురావటం మాత్రమే కాదు, నర్చర్ చేయటము, కుటుంబాన్ని నడపడం, ఇదంతా కూడా కుటుంబ పోషణలో భాగమే. సరే, చారిత్రక కారణాలు ఏవైనప్పటికీ కూడా ఇవాళ స్త్రీ కుటుంబాన్ని నడపడం అనే ఒక పనిలో ఉంది. దానికి అవసరమైన డబ్బులు తీసుకురావటం అనే దాంట్లో పురుషుడు ఉన్నాడు. కానీ ఆ రోల్స్ ఎప్పుడూ నిజం కాదు. కొంచెం వెనక్కి వెళ్తే వృత్తులుగా ఉన్న కాలంలో కుటుంబం ఒక యూనిట్గా ప్రొడక్షన్ చేసేది. అంటే బట్టలు నేయాలంటే ఇంట్లో ఆడామగా పనిచేయాల్సిందే, ఒకళ్ళే పనిచేయటం అనేది సాధ్యం కాదు. ఒక కుండలు చేయాలన్న అట్లా. అన్నిటికంటే కీలకమైనది వ్యవసాయం. వ్యవసాయం చేయాలంటే కూడా స్త్రీలే. వ్యవసాయంలో పనిచేసే హ్యూమన్ పవర్లో 70% స్త్రీలు. అంటే ఈ 70% స్త్రీలు వ్యవసాయాన్ని పండిస్తున్నారు. నాగలి తున్నటం లాంటి కొన్ని పనులు మాత్రమే పురుషులు చేస్తున్నారు. మిగిలిన చిన్న చితక అనేక పనులు స్త్రీలే చేస్తున్నారంటే 70% వర్క్ కూడా స్త్రీలే చేస్తున్నారు. కానీ ఆ తర్వాత మోడర్న్ ఏజ్కి వచ్చిన తర్వాత, ఇండస్ట్రియలైజేషన్ వచ్చిన తర్వాత స్త్రీలు పురుషులు ఇద్దరు కూడా పని చేయాల్సిన ఒక ఎకానమీ మనకు ఏర్పడింది. ఈ ఎకానమీ సగం జనాభా మాత్రమే పనిచేస్తే ముందుకు నడిచే పరిస్థితి లేదు. ఇద్దరూ పనిచేస్తేనే ముందుకు నడిచే ఎకానమీలో మనం ఉన్నాం. మనం ఇవాళ ఎలాంటి దేశమైనా కూడా ఇవాళ మనం ఫాలో అవుతున్నది అదే ఎకానమీ. భారతదేశం ఫాలో అవుతున్నది కూడా అదే ఎకానమీ. ప్రపంచవ్యాప్తంగా కూడా అదే ఎకానమీ ఉంది. కానీ పని చేయాల్సి వచ్చినప్పుడు పురుషుల పనికి ఉన్న గౌరవం స్త్రీల పనికి లేకపోవడం అనేది మనం చూస్తున్నాం. దీన్ని వేడినీళ్లకు చన్నీళ్ళు అంటున్నాం. అంటే మెయిన్ ప్రొవైడర్ పురుషుడిగానే ఉంది, స్త్రీలది అడిషనల్ ఇన్కమ్గానే చూసే ఒక పరిస్థితి ఇప్పటికీ కూడా ఉంది. బట్ వాస్తవం ఏంటంటే చాలా కుటుంబాలను ఇప్పటికీ స్త్రీలే నడుపుతున్నారు. ఉదాహరణకు మన తెలుగు రాష్ట్రాలే తీసుకుందాం. ఇవాళ రూరల్ ఏరియాస్కి వెళ్ళండి, ఎంతమంది పురుషులు పనిచేస్తున్నారు, ఎంతమంది స్త్రీలు పనిచేస్తున్నారు. తెలంగాణ విషయం అయితే నేను చాలా ఆథెంటిక్గా చెప్పగలను. గ్రామీణ ప్రాంతాల్లో స్త్రీలే కుటుంబాలని పోషిస్తున్నారు. అండ్ చాలా చోట్ల ఇవి విమెన్ హెడెడ్ ఫ్యామిలీస్గా ఉన్నాయి, సింగిల్ విమెన్ హెడెడ్ ఫ్యామిలీస్గా ఉన్నాయి. ఉదాహరణకు మీరు రైతుల ఆత్మహత్యల గురించి వింటాం మనం. మహిళా రైతులు ఎప్పుడైనా ఆత్మహత్య చేసుకోవడం విన్నామా? వినలేదు. పురుషులు ఆత్మహత్య చేసుకున్న తర్వాత ఆ అప్పులతో సహా ఆ కుటుంబాన్ని నడిపి ఆ పిల్లల్ని పెంచి పెద్ద చేసే బాధ్యత స్త్రీలు తీసుకుంటున్నారు. మీకు కావాలంటే నేను ఎన్ని వందల ఎగ్జాంపుల్స్ అయినా ఇవ్వగలను. దానికి సంబంధించిన సంఘాలు ఉన్నాయి, నేను వాళ్ళందరితో కూడా మాట్లాడాను. పురుషుడు చనిపోతాడు, పురుషుడు తట్టుకోలేక పురుషుడు ఇంకా నా వల్ల కాదు అని కాడి కింద పడేసిపోయిన తర్వాత ఆ కాడి ఎత్తుకుని ఆ వ్యవసాయాన్ని కొనసాగించి ఆ కుటుంబాన్ని నడిపి ఆ పిల్లల్ని పెంచి పెద్ద చేస్తున్న వాళ్ళు ఎన్ని వేల లక్షల మంది ఉన్నారో మనందరికీ తెలుసు. ఎందుకు మొన్ననే మనం అందరం చేసుకున్నాం కదా సమ్మక్క సారలక్క జాతర, అది కూడా అదే కదా. యుద్ధంలో ఓటమి పాలై భర్త చనిపోతే ఆ యుద్ధాన్ని కొనసాగించింది సమ్మక్క, ఆమె కూతురు సారలక్క. సో కేవలం పురుషులు మాత్రమే కుటుంబాన్ని నడపగలరు అనే ఒక మిత్ నుంచి మనం అందరం బయటకు రావాలి. స్త్రీలు కూడా నడపగలరు, స్త్రీలు కూడా చాలా సమర్థవంతంగా నడపగలరు. నేను మరింత ఎక్కువ తక్కువ అనే మాట నేను వాడట్లేదు. స్త్రీలు కూడా సమర్థవంతంగా గలుగుతున్నారు. దానికి సంబంధించి అనేక చుట్టూ ఉన్నాయి. సో ఈ వాస్తవాన్ని మనం గుర్తించాలి. ఆ సందర్భంగా మనం పిల్లలకు కూడా చెప్పాల్సిన కొన్ని విషయాలు ఉన్నాయి. నేను నా ఎగ్జాంపులే చెప్తాను. మా బాబు 6 ఏళ్ల వయసులో ఒకరోజు సడన్గా బాయ్స్ ఆర్ ద బెస్ట్ అన్నాడు. నాకు అర్థం కాలేదు, ఏంటి ఎక్కడి నుంచి వచ్చింది? పైగా నా కొడుకు ఇంత డిస్కోర్స్ జరుగుతూ ఉంటుంది, ఇంట్లో ఎప్పటికీ చర్చలు జరుగుతుంటాయి, ఎందుకు బాయ్స్ ఆర్ ద బెస్ట్ అనుకుంటున్నారు అంటే, నేను ఎగ్జామిన్ చేస్తే నాకు అర్థమైంది ఏంటంటే, మనం రోజు చెప్పే కథలు, నేను చిన్నప్పటి నుంచి రోజులు పిల్లాడప్పటి నుంచి కథలు చెప్పే అలవాటు ఉంది నాకు. ఆ కథలన్నీ విని అన్నిట్లోనూ రాజకుమారుడు ఉంటాడు, రాజకుమార్తె ఎక్కడో చిక్కుకుపోతుంది, ఈ రాజకుమారుడు వచ్చి అమ్మాయిని రక్షిస్తాడు. సో ఈ కథలన్నీ విని ఆడపిల్లలు వీక్గా ఉంటారు, వాళ్ళని మగపిల్లలు ప్రొటెక్ట్ చేస్తారనే ఒకదానికి వచ్చాడు. అమ్మాయిల్ని ప్రొటెక్ట్ చేస్తారు కాబట్టి దే ఆర్ బెస్ట్ అని అతను నమ్మటం మొదలుపెట్టాడు. అది అర్థమైన తర్వాత ఆ మిత్ని బ్రేక్ చేయడానికి నేను చాలా కష్టపడాల్సి వచ్చింది. సో మన సంభాషణలు ఎట్లా ఉంటున్నాయనేది కూడా మనం ఆలోచించుకోవాలి, చూసుకోవాలి, మాట్లాడుకోవాలి. వాడు మగాడు, అది ఆడది, ఇలాంటి మాటలు మాట్లాడకూడదు. ఇంకా విచిత్రంగా ఆడపిల్లల్ని చాలా బాగా పెంచే తల్లిదండ్రులు చేసే ఒక తప్పు ఉంది. వాళ్ళని చిన్నప్పటి నుంచి నువ్వు బాగా చదువు, నువ్వు మగపిల్లలతో పోటీ పడి చదవగలవు, నువ్వు వాళ్ళకంటే బాగా చేయగలవు అని చెప్తూ ఉంటాం మనం. వాళ్ళు ఒక గ్రాడ్యుయేషన్ దాకా కూడా అద్భుతంగా చదువుతారు. మనం చూస్తుంటాం కదా ప్రతిసారి సివిల్స్లో మహిళలదే పై చేయి, ఇంటర్లో బాలికలదే పై చేయి, 10th బాలికలదే పై చేయి లాంటిది. ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయి? ఇక్కడ నుంచి వస్తాయి. అంటే ఆడపిల్లలు బాగా చదవగలుగుతారు, అది ఎస్టాబ్లిష్డ్. వాళ్ళు మగపిల్లలతో పోటీ పడి చదువుతారు, చదవమని మనం ఎంకరేజ్ కూడా చేస్తాం. ఇదంతా అయిపోయి వాళ్ళు పెళ్ళి ఉద్యోగం టైంకి వచ్చేప్పటికల్లా వెంటనే మనం యూటర్న్ తీసుకుంటాం. ఇప్పుడు ఆ అబ్బాయి చెప్పినట్టు వినాలి, ఆ అబ్బాయి చెప్తేనే ఉద్యోగం చేయాలి, ఆ అబ్బాయే నీకంటే పెద్ద, అవతల వాళ్ళు నువ్వు అత్తగారి మాట చెప్పినట్టు వినాలి. ఈ రకమైన కన్ఫ్యూజివ్ స్టేట్మెంట్స్ ఇస్తాం. ఇవాళ రేపు చాలా కుటుంబాల్లో సమస్యలు రావడానికి ఇదే కారణం. చిన్నప్పటి నుంచి మనం ఒకటి చెప్తూ పెంచుతాం, పెళ్లి రోజు సడన్గా వాళ్ళని మారిపోమ్మని చెప్తాం.
వాళ్ళు అప్పటిదాకా నేర్చుకున్నది, పెరిగింది, అర్థం చేసుకున్న దానికి భిన్నంగా ఉండాల్సి వస్తుంది. అది తప్పు కూడా, నిజానికి అట్లా ఉండాల్సిన అవసరం కూడా రాకూడదు. అట్లాంటి ఒక అవసరం రావడంతో చాలా కాన్ఫ్లిక్ట్ వస్తుంది. అందుకే ఆడవాళ్ళు చదువుకుని ఉద్యోగాలు చేయటం వల్లనే ఇన్ని సమస్యలు వస్తున్నాయని ఒక మాట అంటున్నారు. ఆడవాళ్ళు చదువుకుని ఉద్యోగాలు చేయటం అనేది ఆడవాళ్ళకి చాలా కీలకమైన విషయం. దాన్ని అకామిడేట్ చేసేలాగా వ్యవస్థలు ఉండాలి, కానీ దాన్ని అకామిడేట్ చేసేలాగా వ్యవస్థ లేనప్పుడు కాన్ఫ్లిక్ట్ వస్తుందని మనం అర్థం చేసుకోవాలంటే వాళ్ళ కుటుంబాలు దీన్ని అర్థం చేసుకోవాలి, దీన్ని స్వాగతించాలి, దీన్ని ఇంటర్నలైజ్ చేసుకోవాలి. అమ్మాయిలు ఇట్లాగే ఉంటారు అనేది ఇంటర్నలైజ్ చేసుకోకుండా నువ్వు ఎంత చదివినా కూడా నువ్వు అత్తగారికి లొంగి ఉండాల్సిందే, లేకపోతే ఇంకేదో ఉండాల్సిందే, అభిరుచుల్ని, స్నేహితులని ఇవన్నీ పక్కన పెట్టేసి నువ్వు ఇక్కడ చెప్పినట్టుగా ఉండాల్సిందే లాంటి మాటలు చెప్పడం వల్ల కాన్ఫ్లిక్ట్సే వస్తాయి. సో ఎదుగుతున్న సమాజాన్ని అర్థం చేసుకోకుండా మాది పూజించే దేశం, మాది ఇంకో దేశం అని చెప్పడం వల్ల ఏమీ ఉపయోగం లేదు. ఇక చివరి అంశం, స్త్రీ పురుష సమానత్వం స్త్రీలతో పాటు పురుషులకు కూడా చాలా ఉపయోగం. ఈ మాట నేను ముందే చెప్పాను. ఎందుకు ఉపయోగం అంటే, ఉదాహరణకు మనం ఎవరితోనైనా స్నేహం చేసాం. ఎలాంటి వాళ్ళతో స్నేహం చేస్తాం? సమవుజ్జీలతో స్నేహం చేస్తాం. అంటే మనం మాట్లాడేవి వాళ్ళకి అర్థం కావాలి, వాళ్ళు మాట్లాడేది మనకు అర్థం కావాలి. మనం ఒక కార్డియల్ రిలేషన్షిప్లో ఉండటానికి ఒక సమానమైన మనిషి ఉండాలని మనం కోరుకుంటాం. అంతెందుకు వాకింగ్కి వెళ్ళామనుకోండి, వాకింగ్కి వెళ్తే కూడా మనతో ఉండే తోడుతో మాట్లాడే మాటలు కూడా మనకు కంఫర్టబుల్గా ఉండాలి. ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయి? ఇద్దరూ కూడా ఒకలాంటి ఎక్స్పోజర్స్ ఉన్నప్పుడు, ఒకలాగా పెరిగినప్పుడు, ఒకలాంటి అవకాశాలు ఉన్నప్పుడు మాత్రమే సాధ్యం అవుతాయి. కానీ జీవితం అంతా కలిసి ప్రయాణం చేయాల్సిన స్త్రీ పురుషుల మధ్య తీవ్రమైన అసమానత ఉన్నప్పుడు ఆ ప్రయాణం సజావుగా ఉండదు. ఆ ప్రయాణము చాలా కొన్నిటికే పరిమితం అవుతుంది. పిల్లల చదువులు, బట్టలు, ఇంటి బజార్లకే పరిమితం అవుతుంది. దానికంటే మించిన ఒక స్నేహం స్త్రీ పురుషుల మధ్య ఏర్పడే అవకాశం ఉండదు. అది ఇంట్లో అయినా కానివ్వండి, పనిచేసే స్థలాల్లో అయినా కానివ్వండి, పబ్లిక్ ప్లేసెస్లో అయినా కానివ్వండి, అటువంటి ఒక స్నేహం ఏర్పడే అవకాశం ఉండాలి అంటే సమానత్వం ఉండాలి. సమానత్వం ఉన్నప్పుడు అటువంటి స్నేహం ఉంటుంది. అటువంటిప్పుడు అనేక సమస్యలు కూడా పోతాయి. ఇందాకే చెప్పినట్టుగా సమానత్వాన్ని సాధించిన దేశాల్లో స్త్రీ ఎట్లా అయితే సురక్షితంగా ఉందో ఇక్కడ కూడా అట్లా సురక్షితంగా ఉంటుంది. కాబట్టి సమానత్వం అనేది అది కేవలం స్త్రీలకు సంబంధించిన విషయం కాదు, పురుషులకు కూడా సంబంధించిన విషయం. ఒక అసమాన సమాజంలో సమానత్వం సాధ్యం కాదు కనుక అన్ని రకాల అసమానతలకు వ్యతిరేకంగా మనం ఉందాం. అన్ని రకాల అసమానతలు పోయినప్పుడు కులము, మతము, జాతి ఈ అసమానతలతో పాటుగా స్త్రీల పట్ల అసమానత కూడా పోయినప్పుడు మాత్రమే స్త్రీలు, పురుషులు, ట్రాన్స్జెండర్ అందరూ కలిసి ఒక మంచి సమాజాన్ని నిర్మించగలుగుతాం, మంచి సమాజంలో జీవించగలుగుతాం. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఛానల్లో మెంబర్గా చేరి సపోర్ట్ చేయండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.